ఫోకస్ హీరో విజయ్ శంకర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ప్రైమ్ 9 న్యూస్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు అతిథులు హాజరై విజయ్ శంకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా ఈ నెల 19న హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని హీరో విజయ్ శంకర్ తెలిపారు. దేవరకొండలో విజయ్ ప్రేమ కథ, గోల్మాల్ 2020, కపట నాటక సూత్రధారి, ఫోకస్ సినిమాలో విజయ్ శంకర్ హీరోగా చేశారు. ప్రస్తుతం విజయ్ శంకర్ నటించిన పాగల్ వర్సెస్ కాదల్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలుపుతున్న హీరో విజయ్ శంకర్తో మా కరెస్పాండెంట్ బ్రహ్మనాయుడు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం చూస్తే మనతో ఉన్నారు హీరో విజయ్ శంకర్ గారు. అనేక చిత్రాల్లో నటిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అటు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితోటి అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి చెప్పాలంటే బ్లడ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 19వ తారీఖున వందలాది మందితోటి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. విజయ్ శంకర్ గారు, సో మొత్తానికి మీ పుట్టినరోజు సందర్భంగా ఎవ్రీ బర్త్డేకి బ్లడ్ క్యాంప్ నిర్వహించారా? ఎవ్రీ బర్త్డేకి ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చి నుండి ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లోనండి. ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? ఏ ఇయర్లో వచ్చారు? నేను 2019లో వచ్చానండి. 2019. సో వచ్చిన తక్కువ టైంలోనే 4 మూవీస్ కంప్లీటెడ్. షూటింగ్ వైజ్ 7 మూవీస్ చేశానండి. రిలీజ్ వైజ్ 4 మూవీస్. ఇంకా 3 మూవీస్ రిలీజ్కి వెయిటింగ్లో ఉన్నాయి. 3 మూవీస్ రెడీ ఉన్నాయి. ప్రేక్షకులకు విజ్ఞప్తి అండ్ పాగల్ వర్సెస్ కాదల్, రాచరికం. సో పాగల్ వర్సెస్ కాదల్ సినిమా గురించి ఒక లిటిల్ బిట్ సారాంశం ఏదైనా చెప్తారా మా ప్రైమ్ 9 ప్రేక్షకులకి? షూర్ అండి. పాగల్ వర్సెస్ కాదల్ ప్రజెంట్ జనరేషన్ యూత్ లవ్ ఎలా ఉంటుంది, రీసెంట్గా ప్రేమలు మూవీ చూసాము. సో దానికి ఆల్మోస్ట్ దానికంటే ఎక్కువ ఎక్స్ట్రా ఫన్ ఉంటుంది. ఎవ్రీ ఆడియన్ సిట్టింగ్ లైక్ థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్ వర్త్ అంటాడు. సో ఆ రేంజ్ మూవీ అనమాట. యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. సో మొత్తానికి కనుక చూస్తే ఎంటర్టైన్మెంట్తో పాటు లవ్ కూడా ఉంటుంది మీ ప్రతి సినిమాల్లో. 100% ఉంటుందండి. లవ్ కదా ప్రతి మనిషికి కావాల్సింది లవ్. సో అది మనం చూపించాలి. లవ్ లేకపోతే మూవీ లేదు. ఇంతకీ మీరు కూడా లవ్లో ఉన్నారా? నేను లేదండి. ఇంక పబ్లిక్ లీవ్ అని చెప్పకూడదు. అవునా? సో మొత్తం రేపు బ్లడ్ బ్యాంక్ సంబంధించి చెప్తారా? మీరు చెప్పినట్టు పద్మవిభూషణ్ మెగాస్టార్ గారి స్ఫూర్తితో ఎవ్రీ ఇయర్ నా బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఒక మంచి కార్యక్రమం ఆయన స్టార్ట్ చేశారు. అది ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సో నా వంతు బాధ్యతగా 100 మంది అయినా 200 మంది అయినా ఎంతమంది అయితే అంతమందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేపిస్తాను. అది అకేషన్ నా బర్త్డే అని పెట్టుకున్నాను. ఎందుకంటే నార్మల్ డేస్లో కంటే బర్త్డే రోజు నాకు ఆటోమేటిక్గా అందరు నా దగ్గర ఉంటారు. సో అందరితో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేపిస్తాను. ఈ ఇయర్ కూడా యాక్చువల్లీ ఈరోజు 16 చేయాల్సింది నా బర్త్డే పరంగా. బట్ ఎలక్షన్కి చాలామంది ఆంధ్ర వెళ్ళడం జరిగింది అండ్ వాళ్ళ ఊర్లు వెళ్ళడం జరిగింది. అందువల్ల 19th షిఫ్ట్ చేశాము ఈ సండేన. సో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యుల వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ విజయ్ శంకర్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్. సో మొత్తానికి ప్రతి పుట్టినరోజు నాడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఎంతోమంది అంటే వందలాది మందితో ఆయన సన్నిహితులతోటి ఆయన మిత్రులతోటి కలిసి ఆయన పుట్టినరోజు నాడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం అయితే నిజంగా ఖచ్చితంగా గొప్పగా చూడాల్సినటువంటి అంశం.